హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. చాక్లెట్ బైట్స్ చేద్దామని చెప్పి చాకో పౌడర్తో చేశానండి. ఇదైతే గడ్డగట్టలేదు, ఎందుకని నాకు అర్థం కాలేదు. మిడిల్లో పల్లి పౌడర్ పెట్టి పైన చాకో పౌడర్ సిరప్ వేయాలండి పైన కింద. అది డీ ఫ్రిడ్జ్లో పెడితే బైట్స్ లాగా వద్దనమాట, అంటే గడ్డగట్టుది. దాన్ని కట్ చేసుకుంటే బైట్స్ లాగా రావాలి. ఇదిగోండి, ఇక్కడైతే నేను చాకో పౌడర్ని కొంచెం నెయ్యి వేసి మిక్సీ పట్టానమాట. మిక్సీ పడితే ఇంక ఇలా అయితే సిరప్ లాగా అయ్యిద్ది. దీన్ని అడుగు భాగంలో వేసి ట్యాప్ చేసి పైన అయితే కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి వేసి ఇలాగ గార్నిష్ చేస్తున్నాను. తర్వాత అయితే పల్లీ పౌడర్ ఉంటుంది కదా, పల్లీలని దొండి ఇలా అయితే వేపుకొని పొట్టు తీసి పెట్టున్నాను. దీన్ని మిక్సీలో వేసుకొని కొంచెం పాలు అయితే యాడ్ చేసుకొని కొంచెం మెత్తటి పౌడర్లా చేసుకున్నా ఇలాగా. ఇంకా మెత్తటి పౌడర్ని కొంచెం అయితే మిడిల్లో పెట్టుకొని ట్యాప్ చేసినట్టు, అంటే కొంచెం ప్రెస్ చేసినట్టు చేసి తర్వాత పైన కూడా ఇంకా చాక్లెట్ సిరప్ అయితే వేయాలన్నమాట. ఈ చాక్లెట్ సిరప్ వేసి ఒక 1 డే అలా డీ ఫ్రిడ్జ్లో పెడితే నేను చూసిన వీడియోలో అయితే గడ్డగట్టున్నది అనమాట. అంటే ఇప్పుడు కట్ చేస్తే బైట్స్ ఎలా వస్తాయి అలా వచ్చాయి, కానీ నాకెందుకని రాలేదు నాకు అర్థం కాలేదు. ఇద్దండి, ఇట్లా అయితే అయిపోయింది. అన్ని సక్సెస్ వీడియోసే కాదు, ఫ్లాప్ వీడియోస్ కూడా చూడండి. అయినా టేస్ట్ మాత్రం తినడానికి బాగుంది, చాక్లెట్ లాగే ఉంది, కానీ బైట్స్ లాగా రాలేదన్నమాట. ఇంకా టేస్ట్ బాగుంది కదా అని చెప్పి కానిచ్చేసాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.